హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ఈరోజు రెసిపీ టమాటాలు రొయ్యల కర్రీ ఎలా తయారు చేయాలో మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా రొయ్యలు తీసుకొని ఇలా నీళ్ళలో వేసి కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో 2 మీడియం సైజు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూను అల్లం వేసుకోవాలి. 1 టీ స్పూను పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కడిగి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోవాలి. రొయ్యలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 4 టమాటాలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒకసారి టమాటాలు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. 1 పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపోయే ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మన టమాటా రొయ్యల కూర రెడీ అయిపోయింది. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.